కత్తులు గిత్తులు ఏం లేవు, అన్ని తీసి బయట పడేసాను. బయట పడేసావా? ఎందుకని? నా జాగ్రత్తలో నేను ఉండాలి మరి. నీ పిచ్చి పీక్స్కి వెళ్తుంది. దీన్ని ఎలా తినాలి? ఇలా కూడా తినొచ్చు. ఇలా కూడా తినచ్చా? ఇలా కూడా తినచ్చా? ఇలా కూడా తినచ్చా? ఎప్పుడు త్రిపుర, ఏంటా సౌండ్? మన పెళ్లి ఫోటో తగిలించడానికి మేక్ కొడుతున్నా. సరే సరే, జాగ్రత్త. త్రిపుర, 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 ఏమైంది? గోడ గోడేంటి? ఏమైంది? గోడకు రక్తం ఏంటి? లేదే. ఇప్పుడు చూసానండి, గోడ నుంచి రక్తం వస్తుంది. గోడలోంచి రక్తం నువ్వు చూసావు? నువ్వు చూసావా? తను కూడా చూడలేదు. అర్థమైందా? దా, అన్ని అనుమానాలే. వాట్ నవీన్, మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది? ఏం చెప్పమంటారు సార్, తనకొచ్చిన కళ్ళ దెబ్బకి ఇంట్లో కత్తులు ఫోర్కులు అన్నీ బయటపడేసింది. రాత్రి పడుకునేటప్పుడు చేతికి గాజులు ఉంటే ఎక్కడ గీసుకుంటాయో అని అవి కూడా తీసేసింది. త్రిపుర మ్యాటర్ ఎంత సీరియస్గా ఉంటే నాకెందుకు చెప్పలేదు నవీన్? సారీ సార్, తనకు ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్గా అయితే వెంటనే చెప్పేవాడిని. కానీ తను నా వైఫ్, అందుకే ఇమీడియట్గా చెప్పలేకపోయాను. పిచ్చిది సార్, తన మూలంగా నాకేదో జరిగిపోతుందని ప్రతి క్షణం భయపడుతుంది. ఆ భయంతోనే త్రిపురకు నా మీద ఎంత ప్రేమ ఉందో నాకు అర్థమైంది. తనకెలా నాకు చెప్పాలో నాకు అర్థం కావట్లేదు సార్. సార్ 1 minute సార్, మై వైఫ్. చెప్పు త్రిపుర. ఆ వాష్ బేసిన్ దగ్గర ట్యాప్ ఇంకా లీక్ అవుతుంది. మీరు ప్లంబర్ని పిలుస్తానని చెప్పారు కదా. సరే సరే, నేను ప్లంబర్కి ఫోన్ చేసి చెప్తాలే. ఓకేనా? బాయ్. సారీ సార్. నో ప్రాబ్లం. గంగా, గంగా. ఏ త్రిపుర, గంగా వాళ్ళ నాన్న వాళ్ళ చుట్టాలింటికి వెళ్ళారు. రేపు సాయంత్రం కల్లా వచ్చేస్తారు. నేను హాస్పిటల్కి వెళ్తున్నాను. నువ్వు తలుపులు వేసుకుని జాగ్రత్తగా ఉండు, ఓకేనా? అన్నీ తీసుకున్నారా? నవీన్, ఢిల్లీలో జరిగే కాన్ఫరెన్స్కి మన ప్రసాద్ హాస్పిటల్ తరఫున నువ్వు వెళ్తున్నావు. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్. వాట్? ఏమైంది? ఏమైంది చెప్పు. త్రిపుర ఏమైంది? మళ్ళీ ఏం మర్చిపోయారో ఏంటో. ఎవరు? నమస్తే మేడం, ప్లంబర్ని. సార్ ఫోన్ చేశారు, ట్యాప్ ఏది రిపేర్ ఉందంట కదా. రండి రండి. ఈ ట్యాపే. ఓకే మేడం. నవీన్ సార్, త్రిపురను జాగ్రత్తగా చూసుకో. ఓకే సార్, ఓకే సార్. హలో అంబులెన్స్.
నవీన్ నవీన్ సార్ ప్లంబర్కి ఎలా ఉంది సార్? ప్రాబ్లం ఏం లేదు, ఓ 4 కుట్లు పడ్డాయి అంతే. వాడి మీద కేసు పెడతానని బెదిరించాను, భయపడి కాళ్ళు పెట్టేసుకున్నాడు. తప్పు వాడితే కదా, నీతో ఒకసారి మాట్లాడాక డెసిషన్ తీసుకుందాం ఆగాను. ఏం చేద్దాం? సార్ కేసు అయితే వద్దు సార్, లేనిపో న్యూసెన్స్, పైగా తను కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. అలా కాదండి, వాడిని అలా ఎలా వదిలేస్తారు? త్రిపుర నా మాట విను, నీకు తెలీదు ఓకే, లేనిపో ఓకే, న్యూసెన్స్. ఓకే. అమ్మ త్రిపుర, ఆ ప్లంబర్ అటెంప్ట్ చేస్తున్నట్టు కానీ నువ్వు వాడిని పొడిచినట్టు కానీ కల ఏమైనా వచ్చిందా? రాలేదు. అదేంటమ్మా, ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే కల రాకపోవడం ఏంటి? పోనీ నవీన్ని పొడిచినట్టు కల వచ్చింది కదా, అదేమైనా జరిగిందా? ఉహుం. అంటే జరిగింది కల్లోకి రాలేదు, కల్లోకి వచ్చింది నిజంగా జరగలేదు. దీన్ని బట్టి కలకి నిజానికి తేడా ఏంటో తెలుస్తుందిగా. ఏవో కొన్ని అనుకోకుండా జరుగుతాయి అంతే, అంత మాత్రాన అన్నీ జరుగుతాయని నమ్మడం చాలా అమాయకం అమ్మా. నవీన్ని చూడు, నీ మీద బెంగ పెట్టుకొని ఎలా అయిపోయాడు. రేపు ఏదో జరుగుతుందన్న భయంతో ఈ రోజు ఆనందాన్ని పోగొట్టుకోకండి. 4 రోజులు ఎక్కడికైనా తీసుకెళ్ళవయ్యా, అన్నీ అయ్యే సర్దుకుంటాయి. కమాన్ చీరప్, బీ హ్యాపీ. వస్తాను. అబ్బో అబ్బో అబ్బో, బ్రదర్ పెద్దల్లో ఉన్నాడుగా. చిట్టి! చిట్టి! మావయ్య, ఏంటి సడన్ గా ఎలా ఊడిపడ్డా? ఏదో నిన్ను చూద్దాం అనిపించి సడన్ గా వచ్చేసి చిట్టి. నిజం చెప్పు. ఏదో చిన్న అఫీషియల్ పని మీద వచ్చాలి ఇప్పుడే. ఏరు వీళ్ళు? రెడ్డి గారు రండి సార్, రండి రెడ్డి గారు రండి. నమస్కారం. వణకం అమ్మా, సౌఖ్యందానే? ఏం మాటలు చూస్తువు? అరే రే 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 రే. నమస్కారం అమ్మి, బాగున్నావా? అది బాగున్నానండి. ఈయన రొయ్యల రెడ్డి గారని మన పక్కూరే పెద్ద మోతుబర్ రైతు. చాలా రోజులు కోయంబత్తూరులో సెటిల్ అయిపోయి బాగా సంపాదించారులే. ఈయన ఆయన కొడుకు కోమల బాబు. నమస్తే. వీడు చూడనికి ఎరువు గొడ్ల కానొచ్చాడు గాని యాపని చేయకుండా గాలికి తిరుగుతాంటే ఈయన హీరోగా పెట్టి సినిమా తీస్తామని తీసుకొచ్చిన. హాయ్ చెప్పరా. సినిమా తల్లి ఆశీర్వదించు. కాలు పట్టుకుంటాడు కానీ గుంజలే, నువ్వు అయినా గబ్బునా ఎలా? ఏం లేదు చిట్టి, తమిళ్లో హీరోగా చేద్దాం తీసుకెళ్ళాం. కలర్ సెట్ అయింది కానీ కాంబినేషన్ సెట్ అవ్వాల. అందుకే హైదరాబాద్కి వచ్చాం. నాకు వినాయక్ గారు బాగా ఫర్ కదా, గ్రాండ్ గా లంచ్ చేపిద్దామని. లంచ్ కాదు మావయ్య, లాంచ్. నా పరువు దిగే చిట్టి. అదే అదే లాంచ్. ఏదో 4 రోజులు ఇక్కడ ఉందామని వచ్చాను చిట్టి. నువ్వు వద్దన్నా ఉంటావు. సరే. రండి రెడ్డి గారు రండి. రండి బాబాయ్ గారు, లోపలికి రండి. బారాబా, ఇసుకు బా. చిన్నప్పుడు బండి లాక్కునేటోడు, ఇప్పుడు బ్యాగ్ లాక్కుంటాడు. అమ్మో, గంగా? వామ్మో, వామ్మో. గంగా? చిట్టి, బ్రదర్ ఇల్లు కొన్నాడా కొట్టేశాడా? ఊరుకో మావయ్య, ఎక్కడున్నాడు? పైన ఉన్నారు. అవునా? అమ్మ తామర వెళ్ళి పూలు. ఫ్రెష్ అవ్వండి. గంగా, వీళ్ళకి గెస్ట్ రూమ్ చూపి. ఎవరు మీ అమ్మి గుడ్ల గుబ్బు లెక్క చూస్తాంది? గంగా అని మా పనమ్మాయి, పాపం మాటలు రావు. ఇట్లాంటి వాళ్ళే వెనకాల మూటలు కడతారు. ఈ రోజుల్లో ఎవరిని నమ్మనికిలే. నేను 4 దినాలు ఉంటానుగా, దీని సూపు సంగతి నేను చూచాలి. నేను పో, 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 పో. గంగా చూసుకో. ఓర్ డాడా, ఈ ఇల్లు 5 స్టార్ హోటల్ లేదు. వాయు వదల, ముట్టాడు. ఇది మన సొంత ప్రొడక్షన్ రా. 5 స్టార్ హోటల్ తీసుకుంటే మట్టి కొట్టుకొని పోతాం. రేపు ఈ సినిమా రిలీజ్ అయినాక ఎవడో తిక్క నా కొడుకు నిన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తే అప్పుడు తీసుకుందాం రా 10 స్టార్ హోటల్. ఇంకా బా, పోతాం పా. ఆయమ్మి చూస్తాంది. అమ్మి యాడ నువ్వు? మీ ఆయన మామూలు కాదే. ఆ పెట్టులోనే అంతమంది అమ్మాయిలు పెట్టుకున్నాడంటే మనకు తెలియకుండా ఎంతమంది అమ్మాయిలు ఉన్నారో. మా ఆయన అలాంటి వారేం కాదు. తను మా ఆయనతో కలిసి పని చేసిన డాక్టర్. మా ఇద్దరి మధ్యలో పుల్లలు పెట్టడానికి ట్రై చేయి. అమ్మమ్మమ్మమ్మ, పచ్చ కామర్లు అనుకో లోకం అంతా తెల్లగా కనపడుతుంట. మీ ఆయన నీకు బుద్ధుల్లా కనపడుతున్నాడు. మామయ్య! నీకేం తెలీదు, నువ్వు ఎక్కడ ఉండు, నీ లోపలికి తెలుసుకొస్తా. ఎక్కడ ఉండు? ఇదిగో బ్రదరు, ఎలా ఉన్నావు? ఎవరినో చూస్తున్నట్టున్నావు. ఓ నువ్వా, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చా బ్రదరు. మనలో మనమాట. పెట్టులో పాప ఎవరు? మంచి బాదం పప్పులా ఉంది. ఏ నీకు అవసరమా? అబ్బో, అంత కోపం ఎందుకు బ్రదరు? ఫ్లాష్ బ్యాక్ లే మనసులో పెట్టుకోకు. మనం ఒకటేగా. ఎవరో చెప్పు పాప. హా, ఎవరు? త్రిపుర, మీ వాడికి ఆకలేస్తున్నట్టుంది, నా బుర్ర తింటున్నాడు, భోజనం పెట్టి. ఆ? అయితే మీ వాడిని హీరోగా లాంచ్ చేస్తున్నారనమాట. ఒక్క లాంచ్ ఏందబ్బి, కారు, లారీ, బస్సు, హెలికాప్టరు, ర్యాకెట్ మొత్తం అన్ని ఎక్కించి ఈయన హీరోగా చేద్దామని తీసుకొచ్చిన. ట్రైనింగ్ ఏమైనా ఇప్పించారా? ఎవడు పోవాడు? సత్యానంద్ గారు. సత్యానందు, నిత్యానందు, ప్రణవానందు వీళ్ళందరికన్నా బాగా ట్రైనింగ్ ఇప్పించి తీసుకొచ్చిన. మచ్చలకు ఒక బిట్టు చేస్తాడు, చూస్తావా? చాలా పని అనిపించిన వాళ్ళు. ఒరే సన్యాసి, ఆడ కాదు బయట కాదు, ఈయన్ని. యాడా? తల్లా రా తల్లా, వచ్చాక మొత్తం తెయ్యమ్మా. రా, ఆకలితో అలంటించి మాత్రం తల్లా, వచ్చి వేడి వేడి కూడు తెయ్యమ్మా. రా తల్లా, ముట్టుకుంటాడు తల్లా. అబ్బబ్బబ్బబ్బబ్బ! వీడు మామూలు నటుడు కాదు రెడ్డి గారు.
వీడు తెలుగు సినిమా చరిత్రలో ఒక అమర్రాయే, ఒక కీర్తిశాసుడు. రెడ్డి గారు మీరు మామూలు కొడుకుని కాలేదండి బాబు. ఈ ముష్టోని కన్నానా ఏమి నటిస్తున్నారు? అడుక్కో, అది అడుక్కో. చూచండారా ఎంత జాలి కనుక్కున్నాడో చూసినారా? అస్సలు ఈ ముఖం చూస్తే అన్నము పప్పు షార్ అయిపోతుందా, లే చికెన్ మటన్ ప్రాన్స్ అయిపోతాయి. అవును, నిజం పిచ్చగాడిలానే ఉన్నాడు. రా తల్లా, రామ్మా, రా రా రా, సెట్లలో నడుస్తావే రా. చేసమ్మా, అమ్మా, ఆహా, కంపుతప్పుడు వాసన వస్తుందమ్మా. నువ్వు సుమంగలిగా కలకల్లాడాలంటే. ఏంది మే గబ్బుదానా? ఏమి నిజంగా అడుక్కునేవాడు అనుకున్నావా? నిన్న మనం అడుగుడేసినావు. ఎవరు అనుకున్నావు? సంపి మరచేయమనుకున్నావు. ఏమనుకోకండి బాబాయ్ గారు, ఏదో తెలియక చేసింది. నీ ముఖం చూసి ఇచ్చిపెడతానమ్మా. అభి ఇంకొక బిట్టు చేశాడు చూస్తావా? ఇంకొక బిడ్డ. అమ్మో, ఇంకో బిట్ట. హాస్పిటల్ టైం అయింది, వెళ్ళాలి. వీళ్ళు చూస్తారు. ఏమి ఈయన యాక్టింగ్ చూసేసరికి నీకు హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చిందా? ఇదిగో రెడ్డి గారు, ఆయన డాక్టర్ అండి బాబు. డాక్టరా? అయితే పోయిరావు. త్రిపుర, ఏయ్ ఏం చేస్తున్నావు? ఏం లేదు బ్రదర్, పని పట్టలేదుగా. మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకొచ్చి ఇందులో వదిలి పట్టి తిరుపతికి ఇచ్చాను. చేపల కూర వండుతుంది. చిట్టిని డిస్టర్బ్ చేయకు. డిస్టర్బ్ చేయొద్దు. తీ. ఓ, త్రిపుర, ఏంటండి? నీకు గిఫ్ట్. పట్టీలు మ్మ్హ్మ్. బాగున్నాయండి. అబ్బో, ఇవి పెట్టుకుని నువ్వు ఇంట్లో తిరుగుతుంటే చాలా బాగుంటుంది. అంతేలే బ్రదరు, మొహమాటానికైనా నాకేమన్నా తెచ్చావా? పెట్టుకుంటావా? ఇప్పుడు నేను అవి పెట్టుకున్న సాగర సంఘంలో పద్మశ్రీ కమలాసన్ లాగా ఇల్లంతా తిరుగుతూ భరతనాట్యం చేయాలా? ఏదో మా మర్యాద తగ్గట్టు ఓ మందుబాటులో. ధోని. త్రిపుర, నువ్వు పెట్టుకో. స్నానం చేసి పెట్టుకుంటా. నీ ఇష్టం. ఓకే, నా పట్టీలు ఏమైనా చూసారా? పట్టీలా? నీకేచ్చంగా. ఇక్కడ ఏడ్పిస్తున్నారు కదా దాచి. ఏడ్పించడం ఏంటి? ఇచ్చాం కదా ఇప్పుడే. నేను ఇక్కడే ఇక్కడ పెట్టాను. పెట్టావేమో. లేదు, నేను ఇక్కడే పెట్టాను. ఇక్కడ పెట్టి స్నానానికి వెళ్ళాను. నాకు అర్థమైపోయింది. ఇది మీ సన్యాసి మావే పనే. 6 నెలలు అడుగు. సన్యాసి చెప్పండి రెడ్డి గారు. చూసంటే ఆ, అప్పుడెప్పుడో ఆ గూఢచారి 116లో కృష్ణ గారిని చూసినట్లేదు. యప్పా, ఏం పోల్చారండి? అసలు మామూలుగా లేడండి. వాడి కలరు, వాడికి బట్టి నా కొవ్వు నిగనగలాడిపోతున్నాడండి. ఇదో ఇంకో చిన్న విషయం రెడ్డి గారు, ఒకవేళ వినాయక్ గారి డేట్ ఇటు అటు అయినా అనుకోండి, నిరాశ పడకండి. గీతాంజలి డైరెక్టర్ రాజ్ కిరణ్ తో నేను మాట్లాడతా. గీతాంజలి పార్ట్ 2 బిక్షాంజలి 175 రోజులు ఆడుద్ది. మీ వాడే మెయిన్ బిచ్చగాడు, మెయిన్ హీరో. ఆ సినిమాకి ఎవరప్పా డైలాగులు రాసినోడు? వేణా కొంగ. అబ్బబ్బా, కాదండి బాబు, కోన వెంకట్ గారు. గంగా, డైలాగులు రాస్తాడా? నేను చూసుకుంటా. అయితే ఓకే. ఓకే. మావయ్య, అది నా పట్టీలు ఏమైనా తీసావా? అదేంటి చిట్టి, చూసావని అడగాలి కానీ తీసావని అడుగుతావా? ఏదో ఊర్లో గంప కింద కోడిపెట్లు, రాగి బిందులు, ఇత్తడి చెంబులు ఎత్తేసినంత మాత్రాన నా సొంత చిట్టివి నీ పట్టిలు నేను తీస్తానా? నన్ను అనుమానించావా? హట్. మావయ్య, సన్యాసి తీసుండాలేమ్మా. మరీ పట్టీలు కక్కుతు పడతాడా? ఏవో పట్టెడలో వడ్డానా లాంటివి అయితే తీసుంటాడు కానీ తీస్తే గీస్తే ఈ గుట్లకు తీసుంటాది. బాబాయ్ తను అలాంటిది కాదు. అంతే అంతే అంతే, గంగ అలాంటిది కాదులే. మీకు మే తప్ప అందరూ మంచోళ్ళు కనపడతారు. నువ్వు మరీ పైకి చూడాకురా, కింద జేబులు ఖాళీ చేసుకోపోతాది. ఓ డాడా, పైన నీ అమ్మగారు సినిమా చూస్తాను. ఎమ్మగోల కదరా, ఎమ్మిగోల. నువ్వు ఆడరాంబా. మామూలు హీరో కాదండి బాబు, తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇటువంటి హీరోనే కావాలి. కర్మ కర్మ. ఎస్, వీడే కరెక్ట్. చూస్తాడదిరా. చేసినావా డాడా? Cheers. అరే సన్యాసి, ఆ, నువ్వేం చేస్తావో నాకు తెలియదు గాని ఆ. మన బాబును పెట్టి తీయబోయే సినిమా ఆ. మగధీరను మించిపోవాలా? ఇండస్ట్రీలో యాడ పట్టినా కోమల బాబు అని అరవై చండాలా వినాయకుని ఆ పని మీద ఉండమని చెప్పు. అలాగే. అవును, మన బాబును పెట్టి సినిమా తీయనికి వినాయక్ ఏం తీసుకుంటాడు? ఇండస్ట్రీ నుంచి సెలవు తీసుకుంటాడు. ఏంటో కొనుక్కుంటావు? అబ్బాయి ఏం లేదండి రెడ్డి గారు, వినాయక్ గారు అయితే బిజీగా ఉన్నారంట గానీ బోయేపాటి గారు అయితే ఎలా ఉంటది? అది కరెక్ట్ గా చెప్పినావు. కొరుకుతాడు సింహ. చూడు, ఆ, ఒకవైపే చూడు. అలాగే.
అన్ని వైపులు చూడకు రోయ్ సోన్నో తట్టుకోలేడు డాడీ అలాగే మాడిపోతావా మనిషి అయిపోతావా అయ్య బాబోయ్ నా బంగారం రా. చెప్పు నా కొడక బాబు కూడా కరెక్ట్ మీటర్ లో ఉన్నాడు ఫిక్స్ అయిపోతాం అవును సింహ 2 ఆ, తీస్తే ఎట్లాంటది బాలయ్య బాబు ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తారేమో. సమాజ్ చేసేస్తారు ఏంటబ్బి మందు కొట్టి ఊరికే గొడుక్కుంటావు. ఇంతకీ మీ వాడు హీరోగానేనా విలన్ గా కూడా ట్రైనింగ్ తీసుకున్నాడా ఏమిట్రా డైనాసర్ కాన్ పైనట్టు నీ డబ్బింగ్ సౌండ్ రే సిన్న నువ్వు ఆ విలన్ లెక్క చెయ్యి ఒక తూరి. ఆ. ఆ. అరే వార్ సాంబా అమ్మ రామచంద్ర విన్నావా తిరిగే కాదు అరవలో కూడా సపరేట్ మా వాడు. హిందీ ఆ. దోబ్ గజ్జల సౌండ్ ఏటా గజ్జల సౌండ్ రే గుడ్లకు పగలది పని అయిపోతాందిరా. యబ్బా ఈఎంఐ గజ్జలు కొట్టుకుపోతాంటే మీ చిట్టేంద్ర నీ మీదేసింది నేరము. ఏ చిట్టి రెడ్డి గారు మీరు మొదటి నుంచి అనుమాన పడ్డట్టు ఈ పని మనిషి దొంగండి దీని అంతు తేలుస్తా ఉండండి బాగు ఇట్లాంటాడికి బావాడు భలే వరకు వచ్చాడు. ఆహా. రేయ్, అరుంధతి సినిమాలో వాడెవడు వాడు విలను? సోను సూద్. ఆ, సోను సూద్ చూపించాడే అట్లా చూపించి దాన్ని పీకి పాకం పెట్టు. అంతే ఒకటి వదిలి పో. అమ్మ బొమ్మాలి నాకాడు కదరా దానికాడ చెయ్యి ఇది పెట్టుకొని పో దడుచుకొని సచ్చాది ఇక పో. అందాల బొమ్మ రావేమే అమ్మ బొమ్మాలే ఎంత బొమ్మాలే ఏదే ఒక్కసారి ఇటు తిరుగు తిరగవా ఏ ఎందుకు తిరగవా తిరగా నువ్వు చంపి సమాధి చేస్తావా రారా మా వాడు దాన్ని పిండి రేపుంటాడు. అంతే. దాని గుడ్లుండాయి ఇంత గుడ్లు పగల కొట్టుంటాడు. చెప్పారండి ఏంటబ్బా అరుస్తాడు? ఏమ్రా? ఏమైందిరా? ఏమైంది? బొమ్మాలి, నువ్వు దాన్ని మాట్లాడమేంద్రా అది నీ కలిసి ఉంటాది దానికి ఈడు అరుస్తాడు. కూర్చో దాని సంగతి నేను చూసి వచ్చా. ఏంద్రా నువ్వు కూర్చోరా నేను చూసి వచ్చా దాని సంగతి.